శ్రీజ గారు ఉండవలసింది. ఇది టూ బ్యాడ్ అయితే అనిపించింది. ఏది ఎందుకంటే పిఆర్‌ని పెట్టుకొని ఎన్ని జాకీలు, కప్పీలేసి లేపినా సరే సంజన. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్ అండి. ఎవరి దగ్గరికి లిస్ట్ అయితే రాలేదు, మన దగ్గరికి అయితే వచ్చింది. చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ అలాగైతే ఉంటుందన్నమాట. నిజంగా చెప్తానండి, గువ్వా గోరింకలోనే ఒకరైతే వెళ్ళిపోతున్నారని చెప్పేసి అయితే గట్టిగా వినబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గువ్వా గోరింగ్ ఎవరు సార్, డిమాండ్ పవన్, అలాగే మనకి ఏంటంటే రీతు చౌదరి అనమాట. కనెక్షన్ కట్ అవ్వబోతుందని చెప్పేసి అయితే ఓటింగ్ అస్సలు పడట్లేదంట. ఇది ఎవరన్నా ఓట్లు వేసుకుంటాం మా రీతు చౌదరికి, డిమాండ్ పవన్కి ఓట్లు పడట్లే. 2% ఓటింగ్ అయితే పడుతుంది మనకి. ఎవరికి డిమాండ్ పవన్కి, మనకి రీతు చౌదరి గారికి కూడా జస్ట్ 4% ఓటు అయితే పడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా ఓటింగ్ అనాలిసిస్ కంప్లీట్గా చూస్తారు కదా ఫ్రెండ్స్. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని అయితే అంటారు కదండి ఫ్రెండ్స్. ముందుగా ప్లీజ్ అండి లైక్ చేయండి, వీడియోకి కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకి ఇంకా తనూజ పుట్టుస్వామి గారు. తెలుసు, చాలా సీరియల్ అయితే చేశారు, సినిమాల్లో కొన్ని సినిమాల్లో కూడా ఉన్నారు. ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ మామూలు ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదనమాట. 46 ఓటింగ్ ఓటింగ్తోనైతే రాకెట్లకి అయితే వెళ్తున్నారు అనమాట, మామూలుగా కాదు. ఓకేనా, చాలా బాగా మనకి ఏంటంటే హౌస్లోనే నాన్న ఈ కంటెంట్, నెక్స్ట్ ఏంటంటే ఒకరి మీద ఆధారపడదాము, వాళ్ళతో బౌండింగ్లు పెట్టుకుందాము, లేకుంటే వీడితో బౌండింగ్లు పెట్టుకుందాం, ఆడితో బౌండింగ్లు పెట్టుకుందాం అని చెప్పి ఏదో మనకైతే అలాగా కాలాన్ని అయితే అలా లాక్కుంటూ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు నామినేషన్లు ఏదో పడ్డాయి. 10 మంది ఉన్నారు నామినేషన్లో. ఫస్ట్ ప్లేస్లో మనకి తనుజ అయితే ఉన్నారు ఓటింగ్లో. ఓకేనా, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు. ఆహాహాహా, అద్భుతం అండి, అమోహం. ఈ వ్యక్తి ఏంటంటే సుమన్ శెట్టి గారు నవ్వితే కంటెంటు, దగ్గితే కంటెంటు, అంటే కంటెంటు, సోషల్ మీడియా రేంజ్లోనైతే రేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈ వారం కూడా డోకా లేదు సుమన్ శెట్టి గారు. కింద ఉన్నారు, తనుజ గారు కింద ఉన్నారు. ఆవిడ 46% ఓటు అయితే ఇతనికి మనకి 32% ఓటింగ్ అనమాట. నెక్స్ట్ మనకి కళ్యాణ్ పడాల, మనోడు కూడా కొద్దిగా అయితే ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. కొన్ని ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనుజ గారిది చాలా పెద్ద ఫ్యాన్ బేస్ మనకి సీరియల్లో. సో ఏంటంటే మనకి కొద్దిగా పవన్ కళ్యాణ్ కూడా పడుతున్నాయేమో అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మనకి తెలుసుగా పులిహార రాజా, పర్లేదులేండి, టాస్క్లు అయితే బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు కొద్దిగా దారిలో పడ్డాడు, కానీ ఆ పులిహార కంటెంట్ తప్ప. ఓకేనా, మనోడు కూడా ఓటింగ్ అయితే పడుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కింద సంజన గల్రాని గారు. చూసారా ఎంత పిఆర్ని పెట్టుకున్న పెద్ద ఎవరో మన బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ అయిన ఒక వ్యక్తి, యూట్యూబ్ ఛానల్, పెద్ద యూట్యూబ్ ఛానల్, కేసులు వేసేస్తాను, కోర్టుకి లాగేస్తాను, అది లాగేస్తాను, లాగేసి ఎన్ని పిఆర్ని పెట్టుకొని ఎన్ని జాకీలు కప్పీలేసి లేపినా సరే సంజన గల్రాని గారు 4వ స్థానంలో ఉన్నారు. అది కూడా చెప్తాను చూడండి, 26% ఓటింగ్ అంతే. చూసారా, అది అలా ఉంటుంది. నెక్స్ట్ బర్నీ గారు, రేలంగి మావయ్య, ఎంత 5వ స్థానంలో దిగిపోయాడు. ఎందుకు దిగిపోయాడు? అందరికి వెళ్ళి మా వరాలు ఇచ్చేస్తాడు. నేనున్నా, నువ్వు నా కూతురులాడదాను, నువ్వు నా చెల్లెలాడదాను, నువ్వు నా అక్కలాడదానివి, నువ్వు నా కింద మంచోడివి అని చెప్పేసి అందరికీ వరాలు ఇచ్చడం వల్ల ఏంటంటే రేలంగి మామి అయిపోయి 5వ స్థానంలోనైతే బర్నీ గారు అయితే కంటిన్యూషన్ అయితే అవుతున్నారు అనమాట. నెక్స్ట్ శ్రీజ గారు అయితే ఉన్నారండి. శ్రీజ గారు కూడా ఇప్పుడుగా తగ్గింది ఈ అమ్మాయికి. నిన్న కూడా టాస్క్లోని ఎలాగ ఉంటుందా అమ్మాయి, ఆ అమ్మాయిని పని తోసేసి హెట్ అని చెప్పి ఒక 2 స్టెప్లోనైతే బర్నీ గారు తోసేశారు. కాకపోతే అన్యాయం జరిగింది ఇక్కడ. యాక్చువల్గా నిజంగా శ్రీజ గారికి అన్యాయం జరిగింది. మనకి ఎవరు వెళ్ళిపోవాలి తెలుసు, యాక్చువల్గా ఏంటంటే తనుజ గారు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆవిడకి ఇమ్యూనిటీ దొరికిందిగా, తనుజ గారు వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ టాస్క్లోనే మనకి ఇమ్యూనిటీ దొరికిందిగా, మరి ఎందుకు తనుజ గారు, శ్రీజ గారు ఉండవలసింది. ఇది టూ బ్యాడ్ అయితే అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు లక్కీ గర్ల్, లేడీ లక్కీ గర్ల్ అని చెప్పేసి ఆల్రెడీ వీడియో పెట్టా. ఈ అమ్మాయి ఎవరికి సపోర్ట్ చేస్తే ఆడు కెప్టెన్ అవుతారు ఖచ్చితంగా. జస్ట్ సపోర్ట్ ఇస్తే చాలు, కెప్టెన్ ప్రాణం పెట్టి ఆడుతుంది. వాగుడు పెట్ట, వస పెట్ట తగ్గింది బాగా. ఓకేనా, ఎలాగలాగా ఉన్న అమ్మాయికి కూడా నువ్వు తోసేయడం అనేది, డిస్కషన్ మధ్యలో తోసేయడం అనేది టూ బ్యాడ్ అనేది అనిపించింది అనమాట. శ్రీజ గారు కూడా మనకి ఎంత పర్సంటేజ్ అంటే 16% ఓటింగ్ అండి శ్రీజ గారికి. నెక్స్ట్ మనకి దివ్య నిఖిత గారు కూడా ఈ వారం సేఫే. ఓకేనా, ఓకే, దివ్య నిఖిత గారికి
మనకి సేఫ్గానే ఆడుతున్నారన్నమాట. భరణి గారు నిన్న రాత్రి జరిగిన కాన్వర్జేషన్ లాగా ఎక్కి ఏడుచుకొని, నేను చిన్నపిల్లని అయిపోయాను కదా, అందుకే ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని నమ్మకూడదు అనుకున్నాను, భరణి గారు మిమ్మల్ని నమ్మాను, కాకపోతే ఏంటంటే నన్ను ముంచేసి పైకైతే తేల్చేశారు. ఇక్కడి నుంచి నా ఆట ఆడితే ఆడుకుంటానని చెప్పేసి అయితే బాధపడడం ఎమోషనల్. సో ఏంటంటే పబ్లిక్ చూశారు, ఈ వారం కూడా సేఫే. మనకి 15% ఓటింగ్ మాత్రమే పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి బుర్రపాడు తలనొప్పి ఫ్లోరా సైని గారండి. ఈ వారం కూడా ఆవిడ ఉండేలాగే ఉన్నారు, కాకపోతే తీసేస్తారు. దివ్యానికిత గారు కింద ఉన్నారనమాట. మనకి 10% ఓటింగ్ మాత్రమే పడుతుందండి మనకి ఫ్లోరా సైని గారికి. ఈ వారం కూడా మరి ఉండేలాగే ఉన్నారు, మరి చూడాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి రీతు చౌదరి గారికి అసలు ఓట్లేం పడట్లే, జస్ట్ 6% ఓటు అయితే పడుతుంది అనమాట. దాని తర్వాత డిమాండ్ పవన్కి 4% ఓటు అయితే పడుతుంది అనమాట. ఈ క్యాలిక్యులేషన్లో మారచ్చులేండి, ఎందుకంటే మనకి ఇద్దరిని తీస్తారు పక్కాగా, ఈ వారం పక్కాగా ఇద్దరిని తీస్తారు. ఒకరు ఫ్లోరా సైని గారు అనుకున్నా సరే, డిమాండ్ పవన్ కానీ రీతు చౌదరి కానీ ఇద్దరిలో మనకి ఎవరైనా సరే కొద్దిగా కటింగ్ అయిపోతారు. రీతు చౌదరిని ఉంచుతారండి, కొద్దిగా గ్లామరస్గా అమ్మాయి ఉంటుంది, కొద్దిగా పాయింట్స్ కూడా గట్టిగానే పెడుతుంది. మనకి నామినేషన్ పాయింట్లు కావచ్చు, అలాగే మనకి ఏంటంటే టాస్క్ల విషయంలో కావచ్చు కొద్దిగా గట్టిగా ఆడుతుంది. ఎందుకంటే లేడీస్ తక్కువ అయిపోయారు కదా. లేడీస్ ఎవరున్నారు ఇక్కడ? శ్రీజ గారు ఉన్నారు, సంజన గల్రాణి గారు ఉన్నారు, ఫ్లోరా సైని గారు ఉన్నారు, వీళ్ళ మీద తనుజ గారు ఉన్నారు. వీళ్ళ మీద అందరి మీద చూసుకుంటే మనకి ఈవిడ బెటరేగా. ఈ పాయింట్ ఆఫ్ యాంగిల్లో ఆలోచించి మనకి ఏంటంటే ఉంచొచ్చు అని అయితే నాకు అనిపిస్తున్నది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అది కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిఖిల్, అఖిల్ ఇద్దరు కూడా బాడీ బిల్డర్లే. మనకి ఏంటంటే సీరియల్ సంబంధించిన వ్యక్తులు అనమాట. ఇద్దరు కూడా మంచి పాపులారిటీ అయితే ఉందన్నమాట. మనకి డిమాండ్ పవన్ కానీ, ఆర్మీన్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏంటంటే భరణి గారు, మాసమైన హరీష్ గారు ఉన్నా సరే సంకలెట్టి ఇలా ఎత్త అవసలకి సిరీస్ కట్అవుట్లు అనమాట. ఇద్దరు స్మార్ట్గా ఉంటారు, బాగుంటారు. నెక్స్ట్ ఏంటంటే మన అలేఖ్య రమ్య గారు, చిట్టి పికల్స్ రమ్య గారు చాలా కాంట్రవర్షియల్ అయ్యాయి, మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. నెక్స్ట్ ప్రభాస్ సీని గారికి ఆల్రెడీ 3 వీడియోలు పెట్టి చెప్తున్నాను, చాలా తెలివైన గురుజు అంతా ఇంత తెలివైన గురుజు కాదు అని చెప్తున్నా. ప్రభాస్ సీని గారు వస్తున్నారన్నమాట. ఈవేళ సిగ్నేచర్ అయిపోతుందండి, మ్యాక్సిమం కన్ఫామ్ వచ్చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా వస్తారనమాట. ఇంకా మాధురి గారు, దువ్వాడ కేసు మీ అందరికీ తెలిసిందే, అది ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసిన పని లేదు. మాధురి గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే వ్యక్తి. ఈవిడికి సంజన గల్రాణి గారికి ఏమన్నా పడతాదా అంటే ఖచ్చితంగా అయితే పడతారు అనమాట. నెక్స్ట్ అలేఖ్య, చిట్టి పికల్స్ రమ్య గారికి, అలాగే మనకి శ్రీజ గారికి ఏదైనా పడతాదా అంటే పడచ్చు. ఇంకా తనుజ గారు కూడా ఇంకొక 2 వీక్స్ ఉంటారు. నెక్స్ట్ ఆవిడ కూడా మోటాముల్లి సర్దిగానే అయితే వచ్చేస్తారన్నమాట. నెక్స్ట్ ఆర్మీన్ పవన్ కళ్యాణ్ కూడా మోటాముల్లి సర్దిగానే అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ రీతు చౌదరి, నెక్స్ట్ శ్రీజ గారు అయితే అలాగ వచ్చేస్తారనమాట. మనకు అర్థమైపోతుంది గేమ్. కానీ ఈ మాత్రం ప్రిడిక్షన్ చెబితే ఎలాగబ్బా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎల్బీలు చూసుకొని ఎందుకు బొక్కేగా. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టేసరికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.